హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. 60 సంవత్సరాల తెలంగాణ కళ నిజమైందండి. మరి తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి అలాంటి తెలంగాణ ప్రజల్లో సినిమా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలంగాణ పర్సన్స్తో వచ్చినటువంటి సినిమాని బంధుక్. మరి ఈ సినిమా వచ్చింది, రిలీజ్ అయిపోయింది, ఎంతోమంది ఆదరణ పొందుతుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని అందరూ చూడాలి, ఆదరించాలి. మరి ఈ మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు హీరో చైతన్య గారు, అలాగే హీరోయిన్ గాయత్రి, అలాగే కో డైరెక్టర్ రమేష్ గారు. సో వాళ్ళతో మాట్లాడి ఈ తెలంగాణ సినిమా ఎలా స్టార్ట్ అయింది, బంధుక్ అంటే ఏంటో తెలుసుకుందాం. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీ ముగ్గురికి కూడా. బంధుక్ మొదటి తెలంగాణ సినిమా సూపర్ సక్సెస్గా రన్ అవుతుంది. అండ్ చైతన్య గారు ఈ మూవీలో హీరోగా అండ్ డెబ్యూట్ మూవీ, తెలంగాణలో మొదటి సినిమా ఇది వస్తుంది. తెలంగాణ నేపథ్యంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలంగాణ వాళ్ళతో, తెలంగాణ యాసతో వస్తున్న సినిమా. సో ఎలా ఈ మూవీ ఎలా స్టార్ట్ అయింది? ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను యాక్చువల్లీ ఎంబీఏ చేశాను ఆస్ట్రేలియాలో. దెన్ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండే ఐ కేమ్ డౌన్. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టింగ్ అవన్నీ, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నాను. ఆ టైంలో బంధుక్ ఆడిషన్ స్టార్ట్ అయ్యాయి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ వెళ్ళి ఇది ఆడిషన్స్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు మా కో డైరెక్టర్ రమేష్ గారు ఈ సైడ్ నాకు పరిచయం ఉంది, తెలుసు నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానని, నేను తీసుకెళ్తాను, ఐ థింక్ దిస్ వుడ్ బి పర్ఫెక్ట్ లాంచ్ ఫర్ యూ అని చెప్పి తీసుకెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ చూశారు. చూసి అప్పుడు ఇలా గడ్డంతో లేకుండా నీట్గా క్యూట్గా, అప్పుడే ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చా కదా, ఇలా కాదు ఒక 1 మంత్ ఇమేజ్ కాకుండా కొంచెం లవర్ బాయ్ క్యూట్గా, సో గడ్డం పెంచుకొని కనిపించు. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ అందరికి ఇస్తున్న హింట్ ఏంటంటే మీరు లవర్ బాయ్ గా కూడా సూట్ అవుతారు, ఇలా గడ్డంగా కాదు అలా కూడా. అలా వచ్చుంటే గుర్తుపట్టకపోయేవాళ్ళు, అందుకని చెప్పి ఇలాగే వచ్చాను. ఓకే, అంటే సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ కూడా ఇలాగే ఉంది, అందుకనే ఇంకా కంటిన్యూటీ, ఇంకా సినిమా అయిన తర్వాత కూడా సినిమా ఇంత హిట్ అయింది కాబట్టి ఇలాగే తిరుగుతున్నాను. అందరు ఇలాగే అడుగుతున్నారు, నెక్స్ట్ సినిమాలు ఇలా ఉంటేనే బాగుంది భయ్యా, ఇలాగే మెయింటైన్ చేయాలి. బట్ పిలిచారు, గడ్డం పెంచుకొని పోయిన తర్వాత క్యారెక్టర్ చెప్పారు. గడ్డం పెంచుకున్న తర్వాత చూసి అప్పుడు థాట్ ఓకే దిస్ వుడ్ బి ద పర్ఫెక్ట్. కొంచెం మాసి, ఎంత అప్డేట్ అయినా కూడా మన తెలుగు వాళ్ళందరికీ ఆ మాస్ ఇదే కావాలి. సో అలా స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయినప్పుడు చెప్పారు ఇట్స్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, అంటే చాలా ఇంటెన్స్ ఉండాలి కనిపించిన ప్రతిసారి అది అని చెప్తారు. సో ఇట్ వాస్ కొంచెం టఫ్ ఉండే, బట్ దెన్ 2 రోజుల తర్వాత అలవాటు అయిపోయింది ఆ ఇంటెన్స్ సీరియస్గా మెయింటైన్ చేయడం. సో లక్కీ ఫస్ట్ మూవీ ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం. షుడ్ థ్యాంక్ మై కో డైరెక్టర్, హీ వాజ్ ద వన్. ప్రతిసారి అంటే స్పాన్ ఆఫ్ ఒక 8 months 1 year పట్టిందండి నాకు. అప్పుడప్పుడు కొంచెం డౌన్ అవుతున్నా కూడా లేదు, దిస్ విల్ బి మంచి, నీకు పర్ఫెక్ట్ లాంచ్ ఇది, డోంట్ లూజ్ యువర్ హోప్స్ అని చెప్పి చాలా చేశారు. మా ప్రొడ్యూసర్ యుగేందర్ రావు గారు, తెలంగాణ సినిమా అంటే మీకు తెలుసు, తెలంగాణ వాళ్ళ గురించి సినిమా తీస్తే అంత పెద్ద, ఇట్స్ నాట్ ఏ హాట్ కేక్ బేసికలీ. అందరు తెలంగాణ వాళ్ళతోటే స్టార్ట్ చేయడం అనేది పెద్ద రిస్క్. సో చాలా ధైర్యంగా స్టెప్ తీసుకున్నారు. గాయత్రి గారు మీరు చెప్పండి, ఆల్రెడీ ఐస్ క్రీమ్ 2లో చేశారు అండ్ తెలంగాణ నేపథ్యంలో వస్తున్నటువంటి మూవీలో చేశారు. అండ్ ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? వచ్చాక అంటే మీరు తెలంగాణ ప్రాపర్? యా. ఓకే, సో అయితే మీకు చాలా ఈజీ. అంటే బేసిక్గా 24 క్రాఫ్ట్స్ వచ్చి తెలంగాణ వాళ్ళే ఉన్నారు బంధుక్ మూవీలో. ఓహో, ఆన్ స్క్రీనే కాకుండా ఆఫ్ స్క్రీన్ టోటల్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, లైట్ మ్యాన్ నుంచి ప్రొడక్షన్ కూడా వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టం. అదే మాకు ఒక 6 months జర్నీ పట్టింది. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ జర్నీ యాక్చువల్లీ. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఆడిషన్స్ చేశారు. సో అక్కడ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, కొందరు ఆర్టిస్టులుగా సెలెక్ట్ అయ్యారు, కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఏదో ఒకటి చేస్తాను మన సినిమాలో అలా. అంటే ఇప్పుడు ఒక తెలంగాణ ఎగ్జైట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఎవ్రీబడి ఇన్ ద మూవీ హ్యాస్ దాట్. సో అదొక ఫెచ్ అని అనుకోవాలి మూవీకి. క్రియేటివ్ వర్క్ ఇస్ నో భాషా భేదం ఉండదు కానీ, బట్ ఇక్కడ నుంచి కూడా రావాలి అన్న ఒక ఉద్దేశం, నైస్ థాట్, మంచి ఉద్దేశంతో చేసిన ట్రయల్. వి ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. అంటే ఆడిషన్స్ తీసుకొని అంత తిరిగితే మన తెలంగాణలో కూడా ఇంత టాలెంట్ ఉంది, పీపుల్ ఆర్ వెరీ మచ్ టాలెంటెడ్, క్రియేటివ్ అన్న ఒక లైక్ వావ్ అనిపించింది. అంటే చాలా మంది ఆపర్చునిటీస్ లేక కూడా అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఆపర్చునిటీస్ లేవు కంటే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు బేసిక్లీ. సో బాబీ అన్న, యుగేందర్ అన్న కానీ దే రీచ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ వాళ్ళే పబ్లిక్లోకి వచ్చి దట్ వాస్ అ గ్రేట్ జాబ్ ఫ్రమ్ దెమ్. సో రమేష్ గారు మీరు చెప్పండి, చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకుంది. అండ్ తేజ గారి దగ్గర నుంచి అండ్ బాలీవుడ్ డైరెక్టర్ దగ్గర నుంచి అందరి దగ్గర వర్క్ చేశారు. అండ్ ఈ తెలంగాణ బేస్ అయి ఉన్న సినిమాకి మీకు వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అండ్ లక్ష్మణ్ గారు ఎలా డైరెక్ట్ చేశారు? మీకు ఎంతవరకు ఛాన్స్ ఇచ్చారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ వనితా టీవీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి, ప్రేక్షకులకి. నేను ఫస్ట్ మూవీ నా తేజ గారిది నిజం మూవీ అండి. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే యుగేందర్ అన్న గురించి. ఎందుకంటే అసలు సినిమా అనేది వ్యాపారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది దాన్ని ఆయన ఎట్లా అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. అంటే 24 క్రాఫ్ట్స్ తెలంగాణ వాళ్ళతోని అంటే అదే పెద్ద ఎక్స్పెరిమెంట్. అంతా కొత్త వాళ్ళతో అంటే ఒక పోస్టర్లో ఏ ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు కనపడరు. తెలిసిన వాళ్ళు కనపడితేనే థియేటర్ దాకా వచ్చేది చాలా కష్టం ఈ రోజుల్లో. అసలు ఎవరు పళ్ళు పబ్లిసిటీ అవుతుంది. ఇవాళ చైతు కానీ, గాయత్రి కానీ, భాను, మిథున్ అన్న వీళ్ళందరూ ఎట్లా అంటే అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ. మళ్ళీ లక్ష్మణ్ గురించి చెప్పాలంటే ఆయన ఒక 15 ఇయర్స్ నుంచి నాకు ఓన్ బ్రదర్ లాగండి. చాలా ఇయర్స్ నుంచి పరిచయము, చాలా మూవీస్ కలిసి చేసినాము. ఆయన కొన్ని డబ్బింగ్ మూవీస్కి వర్క్ చేశాడు. ఆ డబ్బింగ్ మూవీస్ వర్క్ చేసినప్పుడు నేను కూడా జర్నీ ఆయన అన్నతోని ఏదో ఒకటి చేయాలి రమేష్, అసలు అంటే ఏదో లవ్ సినిమానో లేకపోతే ఇంకేదో చేయాలి, హర్రర్ ఫిల్మ్ ఏదో చేయాలి అంటే ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేసేది. నువ్వు ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసినావు రమేష్, ఏం చేద్దామంటే ఒక 5 డే కూర్చొని ఆలోచించేటప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది రమేష్, ఏం చేసినా మనం అంటే ఈ అందరిని ఓవర్టేక్ చేస్తూ ముందు ఉండాలి అంటే అన్నది ఎప్పుడు హైప్ ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ. 24 క్రాఫ్ట్స్తో తెలంగాణ వాళ్ళతో చేస్తే ఎట్లుంటుంది రమేష్ అని నేను ఇమీడియట్ లేచి అది షేక్ హ్యాండ్ ఇచ్చాను. చాలా సూపర్బ్ అన్న. నేను ఎన్ని మూవీస్ చేసినా అందరితో జర్నీ అయినా, చాలామందితో వర్క్ చేసిన, చిన్న పెద్ద అందరితో వర్క్ చేసిన, నాకైతే అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అప్పుడు అలా అయిన జర్నీ ఇంకా అంటే ఈ రోజైతే మేము సక్సెస్ అయినాం అనుకుంటున్నాము. జిల్లాల నుంచి రిపోర్ట్స్, డిస్ట్రిక్ట్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా మంచి రిపోర్ట్స్ ఉన్నాయి. మేము మమ్మల్ని అంటే తెలంగాణ ప్రేక్షకులు, తెలంగాణ జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు కూడా. ఓకే, అంటే అసలు బందూక్ అంటే ఏంటి రమేష్ గారు? బందూక్ అనేది తుపాకీ అండి. అది ఉర్దూ వర్డ్ యాక్చువల్లీ తెలంగాణలో తుపాకీ అది. అండ్ దాంట్లో ఒక లైన్ కూడా ఉంది కదా, చైనా సంథింగ్ అక్కడ స్టార్ట్ అయింది 2014 వరకు దాని జర్నీ ఎలా నడిచింది అన్న దానిపైన బందూక్. అంటే భారతదేశ స్వాతంత్రం గాంధీజీ ఎలా తెచ్చాడు అహింసాయుత మార్గంగా, అంటే బందూక్ లేకుండా, బందూక్ అంటే తుపాకీ లేకుండా అహింసాయుత మార్గంగా ఎలా సాధించాడో గడిచిన ఈ 14 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు అంటే ఉద్యోగ సంఘాలు కానీ, అంటే డాక్టర్లు, లాయర్లు, విద్యార్థి లోకం కానీ, జేఏసీ నాయకులు కానీ వాళ్ళందరినీ సపోర్ట్ తీసుకుంటూ బందూక్ లేకుండానే అంటే ఒక రక్తపు చుక్క కారకుండా లేకుండానే తెలంగాణను సాధించడం అనేది మన కంటెంట్. హింస లేకుండా అహింసా మార్గంలో వెళ్ళి అంతే. ఓకే, సో సినిమా కూడా అంత అహింసా మార్గంలోనే ఉంటుంది ఖచ్చితంగా.